నమస్తే, ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. నేను ప్రశాంతి. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి, వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా, గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి, వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు, వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తీపర్రు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. నిడదవోలు రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న 1,06,550 విలువగల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న గవర్నమెంట్ రైల్వే పోలీసులు. సెమిశ్రగూడెం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ. రాజమండ్రిలోని 22వ వార్డులో పర్యటించిన ఎంపీ భరత్. సార్వత్రిక ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందని, ఈ యుద్ధంలో ప్రజా సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. పెరవలి మండలం తీపర్రు గ్రామంలోని కుందుల భూపతిరావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప్రభుత్వంలో సంక్షేమం అందని కుటుంబం లేదని, అభివృద్ధి జరగని గ్రామం లేదని, అటువంటి ప్రభుత్వానికి మరోసారి మీరంతా అండగా నిలవాలని, మరోసారి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్చల్ల ప్రసాద్, వైఎస్ఆర్సీపీ మండల శాఖ అధ్యక్షుడు వీరమల్లు సత్యనారాయణ, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. फोटो दे दो। వారంటీ ఉండాలని పుస్తకాలకే ఉండాలి. ఏది వ్యవసాయం చేసామా
అమ్మగారా ఓహో మీద అమ్మ ముక్కు పెన్షన్ ఇస్తున్నారు ఎవరికి ఓకేమ్మా జగన్ ఉండగా జగన్ ఇప్పుడు వికలాంగుల పెన్షన్ పెంచుతారమ్మా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చామమ్మా అందరూ బాగున్నారని చూద్దామని చెప్పి మేము సమస్యలు ఉంటే తెలుసుకుందామమ్మా నేను చెప్పానమ్మా ఏమొస్తాయి పథకాలు ఏమొస్తాయి మీ ఇంట్లో తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు ఈరోజు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ రైల్వే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ రాహుల్ దేవ్ సింగ్ ఉత్తర్వుల మేరకు రాజమండ్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ ఎల్ మోహన్ రావు సూచనల ప్రకారం భీమవరం జీఆర్పీ లైన్ ఇన్స్పెక్టర్ ఎస్ శంకర్రావు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి శ్రీహరిబాబు మరియు వారి సిబ్బంది ఎల్ చిరంజీవి, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ పి మూర్తిలతో కలిసి నిడదవోలు రైల్వే స్టేషన్ నందు గంజాయి, మద్యం, బంగారం మరియు డబ్బులు అక్రమ రవాణాలపై తనిఖీలు చేస్తుండగా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద శేషాద్రి ఎక్స్ప్రెస్ నుండి దిగి అనుమానాస్పదంగా సంచరిస్తున్న తాడేపల్లిగూడెం హనుమాన్ సెంటర్కు చెందిన యాంగిన వీర వెంకట సూర్యనారాయణ వీరికి తారసపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకుని అతన్ని బ్యాగును తనిఖీ చేయగా 1,06,550 విలువ గల మద్యం బాటిల్ గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇతని వద్ద నుండి బెంగళూరు రాష్ట్ర మిలిటరీ క్యాంటీన్కు చెందిన 38,250 రూపాయల విలువ గల 1700 పైపర్స్ విస్కీ ఫుల్ బాటిల్స్, 56,600 రూపాయల విలువ గల 22 బ్లాక్ అండ్ వైట్ విస్కీ ఫుల్ బాటిల్స్, 11,700 రూపాయల విలువ గల 23 8 PM విస్కీ ఫుల్ బాటిల్స్ను నిడదవోలు గవర్నమెంట్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సెమిస్టర్గూడెం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ హెడ్ మాస్టర్ సయ్యద్ మీరా జానీ ఇంటిలో 44,000 రూపాయల నగదు, వెండి గిన్నెలు, 4 బంగారు ఉంగరాలు,
2 బంగారు గొలుసులు అపహరణకు గురైనట్లు పోలీసులకు రాబడిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కప్పాలు పగలే మీరు అంతా ఖాళీ చేస్తుండండి. అతను రాలేదండి. మీకు అర్థమైందా? లేదు ఇప్పుడు ఇలా వెళ్ళాడు కానీ ఆడికి రాలా. అలా వచ్చుంటే మళ్ళీ అదేంటికి ఎత్తుతాడు? ఇప్పుడు ఇలా వచ్చినా తీసిన మా అమ్మాయి వచ్చిందండి. మొన్న వచ్చి ఫ్రెష్ రేజర్లు కూడా ఓపెన్ చేస్తున్నారు. పొద్దున ఎప్పుడు వచ్చారండి మీ అమ్మాయి? 9 గంటలకు వచ్చిందండి. మొన్న మధ్యాహ్నం వచ్చినాడు, మళ్ళీ ఆ రోజు 9 గంటలకు వచ్చింది. 9 గంటలకి డోర్ తీసుకుందండి. ఆ రోజు నుంచి ఎలా వచ్చారండి ఆమె? ఇప్పుడు 6 రోజుల నుంచి వస్తుంది. తాళం ఉంటుంది తాళం తీయడానికి అంతా పగిలిపోయి ఉందండి. నాకు వెంటనే ఫోన్ చేసిందండి. బస్సులో ఉన్నాను. ఫోన్ చేసి ఇలా ఉందంటే నువ్వు లాంగ్ అసలు తన భయం ఎక్కువ అండి. నేను అసలు లాంగ్కి వెళ్ళలేదు. తాళం బదలైపోయింది. మీ అబ్బాయి అండి? మా అబ్బాయి ఏం చేస్తుంటండి? సాఫ్ట్వేర్ అండి. అక్కడికి వెళ్ళి ఉంటారా మీరు? అక్కడ ఉంటున్నారా? లేకపోతే అక్కడ ఉంటారా? ఇప్పుడు అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారా? అక్కడ ఎక్కడ ఉంటుంది అంటే మన 10వ తారీఖు ఎందుకు వెళ్ళారంటున్నారు? రెగ్యులర్గా ఎప్పుడు అంటే దేని? నా పేరు ఎస్ఎం జానీ అండి. నేను జిల్లా పరిషత్లో హెచ్ఎంగా చేసి రిటైర్ అయ్యానండి. అయితే మా అబ్బాయి కోడలు హైదరాబాద్లో ఉంటున్నారు. ఉన్నందున మేము అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఒక్కొక్క 15 రోజులు ఉండి వస్తుంటామండి. అదే క్రమంలో మన 10వ తారీఖున హైదరాబాద్ వెళ్ళామండి. మన ఫిబ్రవరి 10న హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఈవేళ పొద్దుటే బయలుదేరి వచ్చాను. నేను వచ్చేటప్పటికి ఇంటి తాళం బదలు కొట్టేసి వెనకాల ఉన్నటువంటి కిచెన్లో ఉన్న తలుపు తీసేసి ఆ కర్రెట్ లోపల నుంచి ద్వారబంధాన్ని తీసేసి ఆ తలుపు ఈ పక్కన ఉన్న తాళం కప్ప బదలు కొట్టేసి ఉండడం గమనించానండి. వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లంతా చిందరవందరగా పడిపోయి ఉంది. ఆ తర్వాత బీరువా బద్దలు కొట్టేసి బీరువా ఇది హ్యాండిల్తో సహా సొట్టల కింద పడిపోయినట్టు చెత్తగా బద్దలు కొట్టేసి ఒక బీరువా, రెండో బీరువా కూడా రెండు రూముల్లోనూ 2 బీరువాలు బద్దలు కొట్టేసి అందులో ఉన్నటువంటి సామాన్ అంతా బయటపడేసి అందులో ఉన్నటువంటి నగదు ఇంచుమించు 40,000 43,000 వరకు ఉండాలండి క్యాష్. అందులో ఆ డబ్బు తీసుకెళ్ళిపోయారండి. ఆ సంచి చూపించినండి, ఇక్కడ ఉంది క్యాష్. ఆ తర్వాత ఉంగరాలు 4 డబ్బాల్లో ఉంగరాలు తీసేసుకున్నారండి. ఉంగరాలు 4 అండి. 4 ఉంగరాలు ఆ డబ్బాలు ఖాళీ డబ్బాలు ఇక్కడ పడేసి ఉంగరాలు ఎత్తిపోయారండి. ఆ తర్వాత వెండి వస్తువులు అండి, ఇంకా గిన్నెలు లాంటివి, గిన్నెలు 2 గిన్నెలు ఉండాలి నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత 2 జతల పట్టీలు ఉండాలి. అలా కొన్ని చిన్న చిన్న సామాన్లు కలిపి వెండి ఒక 30 తులాల వరకు 40 తులాల వరకు ఉంటుంది. అది కూడా తీసుకెళ్ళిపోయారండి క్యాష్. ఆ
ఆ తర్వాత బంగారంలో 4 ఉంగరాలు, ఆ తర్వాత 2 చైన్లు అండి. ఒక పెద్ద చైన్ అండి నేను వాడుకునేది, రెండోది మా మనవరాల కోసం కొనుంచానండి. అది అసలు చిన్న పల్చర్ చైన్ అదొకటి, 2 చైన్లు, 4 ఉంగరాలు, ఆ తర్వాత 43,000 క్యాష్, 44,000 క్యాష్, ఆ తర్వాత వెండి వస్తుంది. ఈ పట్టుకెళ్ళి పేరండి. మిగతా అన్ని బాగా పట్టు చీరలో ఎటువంటి ఏమన్నా పెట్టారు? పట్టు చీరల విషయం నాకు పూర్తిగా తెలియదండి. ఎందుకంటే పట్టు చీరలు చాలా ఉండాలి ఇంట్లో, ఒకటి కూడా మంచం మీద కనిపించట్లేదు. అది మా మిస్సెస్ వస్తే తెలుస్తాయండి ఏమైపోయాయి. ఏవైతే హైదరాబాద్ కొన్ని తీసుకెళ్ళి ఉండొచ్చు, కొన్ని ఇంట్లో పెట్టి ఉండొచ్చు, ఏంటనేది మా క్లియర్గా తెలుస్తుందండి. తను రాలేదు, నేను ఒక్కనే వచ్చానండి సార్. మీరు అలా హైదరాబాద్ వెళ్తున్నప్పుడు మరి పోలీసులకు ముందుగా ఇంటిమేషన్ చేయలేదండి మీరు? మేము హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పని. ఇది రెగ్యులర్గా జరిగే విషయం కాబట్టి నేను రిటైర్ అయ్యి దగ్గర 12 ఏళ్ళు అయిపోయిందండి. అప్పటి నుంచి ఇలాగ వెళ్ళడం రావడం అలాగే ఎప్పుడు ఇలా జరగలేదు. అందుకని చెప్పేసి కెమెరా పెట్టడం కానీ, పోలీసులకి ముందు ఇంటిమేషన్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకపోవడం అదే పొరపాటు అయిపోయిందండి. రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై అన్నింటా నేనుంటానని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం నగరవాసులకు మాటిచ్చారు. నగరంలోని 22వ వార్డు గోదావరి బంకు రోడ్డు, కంబంవారి సత్రం వీధి నుంచి నిర్వహించిన వార్డు పర్యటనలో ఎంపీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వీధుల్లో ఆయన ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అడప శ్రీహరి, క్లస్టర్ ఇన్ఛార్జ్ అజ్రపు వాసు, వార్డు ఇన్ఛార్జ్ దొరవాసుల సత్యనారాయణ, కొత్త బాలమురళీకృష్ణ, కొత్త విజయ రాజలక్ష్మి, కేదర్ శెట్టి గోవింద్, జి రామకృష్ణ, ఎన్ నాగదత్త, ఎన్ బాబు, వార్డు ప్రముఖులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేనే కట్టించాను. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ రాజమండ్రి చెప్పినప్పుడు మొన్న ఒక 2 నెలల క్రితం రాసుకున్నారు. భవానీ ఒక 3 నెలలు అయింది. గుడ్ మార్నింగ్ రాజు ఇది పడిపోయేది ఉంది సార్. ఇది అప్పుడు కట్టించాను నేను. చేయిద్దాం. అదే మీరు ఏం చేయాలంటే ముందర చెట్టు కొట్టియాలి. ఇప్పుడు మళ్ళీ వేళల్లోకి వెళ్ళింది కదా. ఇప్పుడు రేపు మనుషులు కొట్టించేసేయండి. చెట్టు కొట్టి రేపు మొదలు పెడతారు. బాగా చూసుకుంటున్నారు కదా. మరి ఇలాంటి నాయకుడు మీకు ఏడ దొరుకుతాడు? నేను తెలుసా? ఏం పేరు నా పేరు? ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా అండి. ఇది సార్ గారు ఇల్లు కట్టుకుందాం అనుకుంటాం. మీరు అందరం సహాయం చేయాలి. అలాగేనమ్మా. 1,80,000 ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాను. అలాగే అండి. ఇప్పించిన తర్వాత మీరు ప్రారంభించడు. అంటే ప్రారంభించాలని అంటే మొత్తం తీసేసి పునాదులు చూపించాలి. చూపిస్తే అప్పుడు 1,80,000 వస్తుంది. కొంత బ్యాంక్ లోన్ కూడా ఏర్పాటు చేయాలి. సరేనా? మీరు మరి అందరికి చెప్పుకోవాలి. ఇక్కడ గోదావరి గట్టు మీద ఉన్నాం ఫ్యాన్ గుర్తుకోండి. అందు గురించి చెప్పమంటున్నాను అందరికి. చెట్టుపల్లి జిల్లా మరి చెప్పండి. ముందర వెళ్ళి చెప్పండి. ఒకడు వెళ్ళి చెప్పండి. చెప్పాను కదా. రేపు అది కొట్టించేస్తున్నాను మొక్కలు. నేను రాత్రి తీసుకొచ్చాను మేస్తుంది. ఏమా చేయించేస్తాను. వాళ్ళ డ్రైనేజ్ గోదావరి ఎత్తుంటే ఎలా వెళ్తుంది నీళ్లు? మరి ఏం చేస్తాం? ఎత్తు ఉంటది. దీని నీళ్ళు ఎక్కడ పంపాలా? సరేనా? ఓకే. బాగుందా ఊరు అభివృద్ధి బాగుందా లేదా? అన్ని తిరుగుతున్నావా? వెళ్ళావా నువ్వు? అన్ని కబ్బాల చెరువు గాట్లకి వెళ్ళావా? నమస్తే అమ్మా. నమస్తే. నేనే ఏర్పాటు చేస్తాను. హామీ పత్రాలు ఇచ్చిన వాళ్ళందరికీ 25,000 మంది ఉన్నారు మీకులాగా. ఇదేం సొంత ఇల్లు కదా. ఆయన పని కట్టుకుని నన్ను రోజు పెట్టి చేసి అయిపోయింది. మీరు వెళ్ళి చూసుకోండి. ఊరు మారిందా లేదా? కంబాల చెరువు అన్నీ తిరిగారా? మరి ఇదివరకు ఉన్నాయి అలాంటివి? మరి మీ హామీ పత్రం స్థలం నేనే ఇప్పిస్తాను. మర్చిపోకుండా ఫ్యాన్ గుర్తుకేయాలి. సరేనా? నేను తెలుసా?
ఏం పేరు? నా పేరు భారత్. సరే, రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఓకేనా? బాయ్. ఇవి వాళ్ళ NCN న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.